ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం ఒక మార్గం. సమస్యల్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం మరో మార్గం. అయితే ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణలో తన ఇంట్లోనే ఉంటూ సమస్యల పరిష్కరించాలని శాంతియుతంగా దీక్ష చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నూతన ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకువెళ్లడానికి చిట్టిమల్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రధానంగా ఆటోల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్లని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లకి నెలకి 15,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి నాయుడుపేట సర్కిల్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించాలని, వీటితో పాటు నిరుపేదలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయాలని కోరుతూ గాంధీ వేషధారణలో దీక్ష చేపట్టాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎదురుగట్ల చిట్టిమల్లు కోరుతున్నాడు.